మేడిపండు బయటకు మేలిమిగా కనిపించిన లోపల పురుగులుంటాయని పెద్దలు చెప్పిన సామెత ఇప్పుడు నిజమవుతున్నట్లుగానే ఉందని భావనలో ప్రజలకు వెళ్తా ఉంది. అభివృద్ధి సౌకర్యాలు అనే మాటలు అధికార వర్గాల నుంచి వినిపిస్తున్న నేల మీద పరిస్థితులు మాత్రం ఆ మాటలకు విరుద్ధంగా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా మారింది ఏలూరు జిల్లాలోని ఒక గురుకుల పాఠశాల పరిస్థితి. సిపిఐ మండల కార్యదర్శి చింతలపూడి పట్టణంలో గురుకుల బాలుర పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇది ఏర్పాటు చేసిన తర్వాత మన చింతలపూడి ఏఎంసీ ఆఫీసులో ఇరుకు గదుల్లో ఉండేవి. అక్కడ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇతర ప్రజా సంఘాలు ఆందోళన ఫలితంగా వీరికి శాశ్వత బిల్డింగ్ నిర్మాణం ఐటీఐ కాలేజీ పక్కన స్థలం గవర్నమెంట్ చూపించింది. అందులో బిల్డింగ్ నిర్మాణం కూడా నీరు కూడా కేటాయించారు. కేటాయిస్తే అది ఓన్లీ ఆ క్లాస్ రూమ్స్ ని మాత్రమే పూర్తి చేసి వైసీపీ ప్రభుత్వంలో మా ఆధ్వర్యంలో జరిగిందని చెప్పుకోవడం కోసం ఈ పిల్లలందరూ కూడా అక్కడ తరలించడం జరిగింది. కానీ అక్కడ ముఖ్యంగా నీటి సమస్య అక్కడ విద్యార్థులను వెంటాడుతుంది. దీనికోసం నాగిరెడ్డిగూడెం నుంచి నీరు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అది నీరు సరిపోవట్లా. దానికి మళ్ళీ ఉర్లగూడెం నుంచి ఆ యొక్క పంచాయతీ సర్పంచ్ ద్వారా అక్కడ నుంచి పైప్ లైన్ వేసుకొచ్చి ఆ వాటర్ ఇక్కడ సరఫరా చేయడానికి ప్రయత్నం జరిగింది. కానీ ఎందుకనో లోకల్ గా కొంచెం ఇబ్బందుల వల్ల అది ఆగిపోయింది. దానివల్ల ఇప్పుడు విద్యార్థులకు సంబంధించి నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఈ నీటి సమస్యని తక్షణం పరిష్కరించడానికి మన శాసనసభ్యులు చొరవ తీసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా అక్కడ డార్మిటర్లు అలాగే అక్కడ ఉన్న సిబ్బంది ఉంటాకి క్వార్టర్స్ కూడా బిల్డింగ్స్ అయితే కట్టారు. కానీ ఆ పనులన్నీ కూడా అసంపూర్తిగా ఉన్నాయి. ఆ అసంపూర్తిగా ఉండడం వల్ల ఈ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ చుట్టుపక్కల అద్దెలలో ఉండాల్సినటువంటి పరిస్థితి. చింతలపూడి పట్టణంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు రోజు సమస్యల మధ్య రోజులు గడుపుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద నడుస్తున్న ఈ విద్యా సంస్థలోనే మౌలిక సౌకర్యాలు లేకపోవడం బాధాకరమని స్థానికులు అంటున్నారు. నవంబర్లో నూతన హాస్టల్ భవనాన్ని ప్రారంభించినప్పటికీ ఇప్పటి వరకు హాస్టల్ ప్రాంగణంలో తాగునీటి బోరు ఏర్పాటు చేయకపోవడం తీవ్ర నిర్లక్ష్యంగా కనిపిస్తోంది. దాదాపు 500 మంది విద్యార్థులుండే ఈ హాస్టల్లో నీటి కొరత పెద్ద సమస్యగా మారింది. చదువు, ఆరోగ్యం, పరిశుభ్రత అన్ని నీటిపైనే ఆధారపడి ఉండగా విద్యార్థులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి రావడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతుంది. గత 2 సంవత్సరాలుగా దాతల సహకారంతో తాత్కాలికంగా నీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. అయితే ఆ నీరు సరిపోకపోవడం పరిస్థితులు తరచూ వస్తున్నాయని సమాచారం అందుతుంది. నీరు లేకపోయే రోజుల్లో విద్యార్థులు తాగునీరు, స్నానం, మరుగుదొడ్ల వినియోగం వంటి ప్రాథమిక అవసరాలకి ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. పరిశుభ్రత లోపించడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లో ఇతర మౌలిక వసతులు కూడా పూర్తిగా లేవని చెబుతున్నారు విద్యావేత్తలు. 500 మంది విద్యార్థులు భోజనం చేయడానికి సరైన భోజనశాల లేదన్నారు. ప్రిన్సిపల్, వార్డెన్, ఉపాధ్యాయుల కోసం నివాస క్వార్టర్స్ లేవన్నారు. సిబ్బంది కొరత కారణంగా పర్యవేక్షణలో కూడా లోపాలున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో విద్యార్థుల భద్రత, క్రమశిక్షణ, ఆరోగ్యం అంశాలపై ప్రభావం పడే అవకాశం ఉందని విద్యావేత్తలు చెబుతున్నారు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం హాస్టల్ పరిధిలో బోరు వేయడానికి అవకాశం లేకపోవడంతో సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వర్లగూడెం గ్రామం నుంచి పైపుల ద్వారా నీరు తీసుకురావాలని ప్రణాళిక రూపొందించారు.
కానీ స్థానిక స్థాయిలో వచ్చిన అడ్డంకులు, పరిపాలన ఆలస్యం కారణంగా ఆ ప్రణాళిక కూడా నిలిచిపోయిందని సమాచారం. ఈ పరిస్థితుల మధ్య విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందని ఆందోళన తల్లిదండ్రుల్లో పెరుగుతోంది. రాజకీయాలు, అధికార వ్యవస్థ మధ్య పేద విద్యార్థులు నష్టపోతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. విద్యార్థుల ప్రయోజనాల కోసం తక్షణ చర్యలు అవసరమని స్థానిక ప్రజలు, తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. శాశ్వత తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసి ప్రత్యేక భోజనశాల నిర్మాణం డిమాండ్ చేస్తున్నారు. ఇక సిబ్బందికి నివాస క్వార్టర్స్ ఏర్పాటు, హాస్టల్లో భద్రతా చర్యలు పెంపు, పరిశుభ్రత, వైద్య పర్యవేక్షణ మొదలు చేయాలని అన్నారు. ఇక భవిష్యత్తు తరాల కోసం బాధ్యత ఎవరిదని పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య, సురక్షిత వసతి కల్పించడమే గురుకులాల లక్ష్యం. అలాంటి విద్యా సంస్థలోనే ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడం ఆ లక్ష్యానికి ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇక ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యలను శాశ్వతంగా పరిరక్షించకపోతే ఇక చదువుతో జీవితాన్ని మార్చుకోవాలని ఆశపడుతున్న విద్యార్థుల కలలు దెబ్బతినే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు.